అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలియజేయండి అనగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మన మండలంలో మన గ్రామంలో షెడ్యూల్ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ వివాదాలు పరిష్కరించుటకు మ్యూటేషన్ చేయడానికి 20A నుండి భూమును తొలగించుటకు మరియు గతంలో రీసర్వేలో చేసినటువంటి ఏమైనా సమస్యలు లేదా సర్వే నెంబర్లు తప్పులు పడిన వాటినన్నింటినీ కూడా సరిచేయడానికి ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామ రెవెన్యూ సదస్సులను వినియోగించుకుని ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది. ఈ గ్రామ రెవెన్యూ సదస్సుకు టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఎవరైతే సభ్యులుగా ఉంటారంటే తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్, విఆర్ఓ మరియు రిజిస్ట్రేషన్ శాఖ నుండి ఒక ఉద్యోగి, అదేవిధంగా ఒక బోర్డు నుండి ఒక ఉద్యోగి, దేవాదాయ శాఖ నుండి ఒక ఉద్యోగి ఉండి సమస్యను వీలైతే అక్కడే పరిష్కరించడం, లేకపోతే ఆన్లైన్ చేసి దానికి ఒక రసీదు ఇచ్చి పరిష్కారం మార్గం చూపించే విధంగా డిజైన్ చేశారు. ఈ అందరూ కూడా మన గ్రామంలో జరిగే ఈ యొక్క రెవెన్యూ సదస్సును వినియోగించుకుని దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ప్రతి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి పరిష్కరించుకునే సమస్యలను ఈ గ్రామ సభలను ఉపయోగించుకుని రెవెన్యూ సదస్సును ఉపయోగించుకుని పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.